అందరికీ నమస్కారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2కు సిద్ధమయ్యే అభ్యర్థుల కొరకు తెలుగు విషయంలో ఈరోజు మనం తెలుగు సంధుల గురించి చూద్దాం. తెలుగు పదాల మధ్య జరిగేటువంటి సంధులను తెలుగు సంధులు అంటాం. అది మనకు తెలుసు కదా. తెలుగు సంధుల్లో భాగంగా మనకి అంటే ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ఉన్నటువంటి సంధులను కనుక చూస్తే మొదట ఉత్వ సంధి దగ్గర నుంచి ఆరంభిస్తే కనుక ఉత్వ సంధి, ఇత్వ సంధి, అత్వ సంధి, తర్వాత రుగాగమ సంధి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం కొన్ని మ్యాక్సిమం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఉత్వ సంధి. ఇక్కడ ఉత్వ సంధిని చూసినప్పుడు ఉత్తుకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. ఉత్తుకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. ఇక్కడ మనం అనుకున్నాం తవరకరణంలో ఉకారం అన్న ఉకారాన్ని ఉత్తు అని, అకారాన్ని అత్తు అని, తర్వాత ఇకారాన్ని ఇత్తు అని అనుకుంటాం. అనంలే తవరకరణం అని వ్యాకరణ పరిభాషలో అనుకున్నాం. ఇక్కడ ఉత్వ సంధి అని కూడా అంటే ఉత్వ వేరు ఉకార సంధి వేరు అని కన్ఫ్యూజ్ కావద్దు. ఉత్వ సంధి ఉకార సంధి అన్న ఒకటే. ఉత్వ సంధికి సూత్రం ఏంది? ఉత్తుకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. ఇప్పుడు నిత్యము ఇట్లాంటి పదాలు ఉన్నాయి కదా, వాటిని మనం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే వీటి మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకి ఒక పదం ఇస్తాడండి, రాముడతడు అనే పదమే ఇస్తాడు. ఏముంది ఈ పదం? చాలా సింపుల్ కదా, రాముడు ప్లస్ అతడు ఉత్వ సంధి అని మనకు తెలుసు. కానీ కింద ఏమిస్తాడంటే రాముడు ప్లస్ అతడు ఇచ్చి ఈ పదంలో ఈ పదాల మధ్య జరిగినటువంటి ఈ విధంగా జరిగింది, లేకపోతే ఈ పదాల మధ్య ఇది జరిగింది అని చెప్పి ఇస్తాడు. అప్పుడేమిటి? వైకల్పికము, నిత్యము, ఆదేశము, ఇట్లా బహుళము ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనకేం గుర్తు రావాలి? ఓహో, రాముడు ప్లస్ అతడు అంటే ఉత్వ సంధి. అంటే ఇక్కడ ఉత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. నిత్యము, ఓహో ఇక్కడ జరిగింది ఏంటిది? నిత్యము అనే విషయం మనకు గుర్తుండాలి. అందుకోసం కాబట్టి మీరు ఈ చివరిలో కొసల్ని చాలా వరకు వదిలేస్తూ ఉంటాం చదివేటప్పుడు. ఇక్కడ సూత్రాల విషయంలో మాత్రం మనము వదలొద్దు. అది వదిలితే మనకి మార్కు పోతుంది. సరే, ఇక్కడ ఉత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. రాముడులో ఊ ఉంది, మీకు తెలుసు, అది డు. రాముడు అన్నాం కాబట్టి డూలో ఊ ఉంది. ఎదురుగా ఎవరు వచ్చిరు? ఆ వచ్చింది. అతడు. రాముడు డూకి డు ప్లస్ ఆ ఏమైంది? రాముడతడు కదా. అట్లాగే చూడండి, నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని. నేనులో ఎవరున్నారు? ఊ ఉంది. ఎదురుగా ఏ. నేను ప్లస్ ఏ. నువ్వులో ఉన్నటువంటి ఊ, ఎదురుగా వచ్చినటువంటి ఏ. అంటే ఉత్తుకు ఎవరు వచ్చిరు? అచ్చు. ఏ అనేది అచ్చే కదా. రాముడు ప్లస్ అతడు అన్నప్పుడు కూడా ఆ అనేది అచ్చే కదా, ఎదురుగా వచ్చింది. పరమైనది అర్థం కావడం కోసం ఎదురుగా వచ్చిందని చెప్తున్నా. ఇక్కడ నేను ప్లస్ ఎవరిని అన్నప్పుడు ఉత్వ సంధి. బుట్టలల్లి, బుట్టలు ప్లస్ అల్లి. బుట్టలు ప్లస్ అల్లి. లూలో కూడా ఊ ఉంది, ఎదురుగా ఆ వచ్చింది, అంటే అచ్చుపరమైంది. తర్వాత వెలుగునిచ్చేను అనుకోండి, వెలుగు ప్లస్ ఇచ్చేను, ఇక్కడ కూడా అచ్చే వచ్చింది, ఈ అనే అచ్చు పరమైంది. అట్లాగే చాలా పదాలు ఉత్వసంధి పదాలు చాలా కనిపిస్తాయి మనకి. 6వ తరగతిలో చాలా రకాల అంటే ఉదాహరణలతో ఉత్వసంధిని వివరించడం కూడా జరిగింది పాఠ్యాంశం చివర. నేను అందుకనే చెప్పిన, మనకు 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పుస్తకాలలో ఆ పుస్తకాలు ఏ వాక్యమైనా మనకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు 6వ తరగతిలో ఒక పాఠం అయిపోయింది అనుకోండి, ఒక పాఠం అయిపోయిన తర్వాత ఆ పాఠం చివర మనకి ఇవి చేయండి అనే అభ్యాసాలు ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అంటే ముఖ్యంగా భాషాంశాలకు సంబంధించి, పదజాలం, వ్యాకరణానికి సంబంధించి వదిలిపెట్టొద్దు. దాని తర్వాత కొన్ని వివరణలు ఇస్తాడు. సందులకు సంబంధించి ఒకసారి, రకరకాల వ్యాకరణ అంశాలు, భాషా భాగాలకు సంబంధించి ఒకసారి, ఇట్లా ఎన్నో ఉన్నాయి కదా మనకి లిస్టులో, సిలబస్లో. అట్లాంటివన్నీ కూడా అక్కడ మనము తీసుకోవాలి. ఫస్ట్ అక్కడ ఉన్నది మెయిన్ అన్నమాట మనకి. అంటే పాఠ్య పుస్తకాలలో ఉన్నది ఫస్ట్ అది అయిపోవాలి, అది చదివి అక్కడ పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనం చేసుకోవాలి. ఎందుకంటే క్లిష్టత పెంచుతున్నాడు కదా, ఫిల్టర్ చేస్తున్నారు కదా, ఆ ఫిల్టర్ కోసం మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ పదాలు కూడా నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదు, అందుకనే మన పాఠ్య పుస్తకాల నుంచే తీసుకున్నా. అవైతే ఇట్లా ఈ పదం గుర్తుపెట్టుకున్న సూత్రం వస్తుంది, అది ఏ సందో తెలుస్తుంది. ఇంకోటి మనకు పాఠంలో కూడా ఉన్నది అది, అట్లా అని ఎక్కువ శాతం అంటే సాధ్యమైనంత వరకు
కొన్ని తప్పనివి మళ్ళీ వేరే తీసుకోవాల్సి వచ్చింది. సరే ఇక్కడ చూస్తే వెలుగు ప్లస్ ఇచ్చాను, ఓకేనా. ఇట్లా రకరకాల పదాలు కూడా కొన్ని చూడండి. కులాలని అంటే కులాలు ప్లస్ అని, రాముడు ప్లస్ ఎప్పుడు, డొక్కలు ప్లస్ ఎండి, డొక్కలెండి, డొక్కలేడొస్తుంది వలస కూలిపాటలు వస్తుంది. పాలమూరి జాలరి అనే పాట ఉంటుంది కదా, ఆ గేయ వచన కవిత, అందులో ఇప్పుడు డొక్కలు ప్లస్ ఎండి, ఊ వచ్చిందిగా, డొక్కలులో ఊ ఉంది, ఎండి అన్నప్పుడు ఏ ఉంది, అట్లా అనమాట. అంటే మనం అట్లా ఐడెంటిఫై చేయగలగాలి. ఏదైనా చదువుతున్నప్పుడు కూడా అక్కడ పదాలు ఇదే సంధి అనేది ఆలోచన చేయగలగాలి. సరే, ఇంకా నెక్స్ట్ సంధికి వెళ్దాం. ఇత్వ సంధి, దీన్ని ఏమంటాం? ఇకార సంధి అంటాం. ఇక్కడ ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. ఇది గతంలో వచ్చిందండి ప్రశ్న. వైకల్పికము అనేది కింద ఆప్షన్స్లో మనము గుర్తుపట్టాలి. వైకల్పికానికి సంబంధించి అంటే ఏమి ప్లస్ అంటివి, ఇక్కడ జరిగినటువంటి కార్యము లేదా ఇక్కడ జరిగినటువంటి మార్పు అని అడిగిరనమాట. అప్పుడు మనకు గుర్తుండాలి అది అంటే ఏం జరిగింది, అక్కడ వైకల్పికం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు చూడండి, ఏం వ్యాధుల ఇత్తునకు, ఏం వ్యాధులు అంటే ఏంటి, మళ్ళా అట్లా కూడా అడగొచ్చు. ఈ క్రింది వాణిలో ఏం వ్యాధులు, ఏమి, మరి, అవి, ఇవి, అది, ఇది, ఇవి ఏం వ్యాధులు. ఏం వ్యాధులు అంటే ఏంటి, ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, ఏవి, ఓకేనా. ఈ లిస్టు ఇక్కడ మనకు పదాలు చూద్దాం. అంటే ఇత్వ సంధి ఎట్లా అవుతుందో చూద్దాం. ఏం వ్యాధుల ఇత్తుకు సంధి ఇక్కడ కూడా ఇకార సంధికి మనకు సూత్రాలు కూడా చాలానే ఉన్నాయి. కనీసం ఒక 3-4 సూత్రాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటివి అంటే ఏమి ప్లస్ అంటివి. ఏమీలో ఎవరున్నారు, ఇకారం ఉంది, దానికి ఎదురుగా ఎవరు వచ్చిర్రు, మళ్ళీ ఆకారం వచ్చింది. అంటే ఏ వ్యాధుల ఇత్తుకు సంధి వైకల్పికం అన్నాం కదా. మరి వైకల్పికం ఎట్లయితుంది అంటే ఏమంటివి అన్నప్పుడు సంధి జరిగింది కదా. ఒక్కోసారి ఇక్కడ సంధి జరగకపోవచ్చు. వైకల్పికం అంటే ఏంది, మళ్ళీ మనం పారిభాషిక కాడికి పోవాలి, పరిభాష కాడికి, వ్యాకరణ పరిభాష దగ్గరికి. అంటే ఒకసారి సంధి జరగవచ్చు, ఒకసారి సంధి జరగకపోవచ్చు, అప్పుడు వైకల్పికం అంటాం. అంటే ఇక్కడ కూడా ఏమంటివి అన్నప్పుడు సంధి జరిగింది, ఏమీ ప్లస్ అంటివి జరిగింది. ఒక్కోసారి జరగదు, జరగనప్పుడు ఏమొస్తుంది, ఏడాగమం వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమి అంటివి అన్నప్పుడు అంటే మన పూర్వకవులు ఉన్నారు కదా, వాళ్ళు రాసినప్పుడు అట్లా ఏమి అంటివి అది గ్రాంధికానికి పోతుంది. సరే, ఎడాగమం వస్తుంది అనమాట అక్కడ, అది అందుకని వైకల్పికం. ఇక్కడ చూడండి కొన్ని ఉదాహరణలు చూస్తే, మరేమి, మరి ప్లస్ ఏమి, రీలో ఈ ఉంది, ఎదురుగా అచ్చు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. అచ్చు పరమవుతుంది, ఇత్తుకు కూడా ఇక్కడ సేమ్ ఉత్వ సంధి లాగానే అచ్చు పరంగా అవుతుంది ఇక్కడ కూడా. కాకపోతే అక్కడ ఉత్తుకు అచ్చు పరం అవుతుంది, ఇక్కడ ఇత్తుకు అచ్చు పరం అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మరి, మరి అన్నప్పుడు ఎవరుండ్రు, ఈ ఉంది కదా, దానికి ఎదురుగా ఎవరు వచ్చిర్రు, ఏ వచ్చింది. మరి ప్లస్ ఏమి, మరేమి. అట్లనే రవికి ఇచ్చే అనుకోండి, రవికి ప్లస్ ఇచ్చే, రవికి ప్లస్ ఇచ్చే, కి ఈ ఉంది, ఎదురుగా ఈ వచ్చింది. ఈకి ఈ వస్తే సవర్ణ దీర్ఘ సంధి కదా అని అనుకోవద్దు. ఎందుకు సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇది సేమ్ వర్ణమే వచ్చింది, సేమ్ అక్షరమే, ఈకి ఈనే వచ్చింది, అయినా కాదు. ఎందుకు కాదు, దీర్ఘం లేదు కదా. దీర్ఘం ఏకాదేశం అయినప్పుడు మాత్రమే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అంటే ఇక్కడ రవికి ప్లస్ ఇచ్చే అంటే అచ్చుకు, ఇది ఇత్తుకు అచ్చుపరమైంది, అట్లా అయినప్పుడు అది ఖచ్చితంగా ఇత్వ సంధి. అట్లనే అదేమి, ఏవవి, ఇట్లాంటి కొన్ని పదాలు తీసుకొని చూడండి. తర్వాత ఇంకొక సూత్రం చూద్దాం. మధ్యమ పురుష క్రియల ఇకారానికి సంధి నిత్యం. మధ్యమ పురుష క్రియల ఇకారానికి సంధి నిత్యం. ఇక్కడ చూడండి కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది. మధ్యమ పురుష క్రియలు ఏంటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇకారానికి సంధి నిత్యం అంటున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చితివప్పుడు, వచ్చితివి, చేసిరి, తింటిరి, ఇవి మధ్యమ పురుష క్రియలు అంటాం. చేసితివి, వచ్చిరి, తర్వాత వచ్చితివి, తర్వాత చేసిరి, తింటిరి, ఇవేంటి మధ్యమ పురుష క్రియలు. ఇక్కడ వచ్చితివప్పుడు, వచ్చితివి, వచ్చితివి ప్లస్ అప్పుడు ఇకారం ఉంది, వచ్చితివిలో ఇకారం ఉంది, దానికి ఎదురుగా ఎవరు వచ్చిర్రు, అచ్చొచ్చింది, కాబట్టి ఇది ఇత్వ సంధి. తర్వాత మామూలుగా పదం ఆ సూత్రం ఏంటంటే ఒకవేళ మనకి ప్రశ్నగా ఇచ్చినప్పుడు అనే దానికోసం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే ఇత్వ సంధి గుర్తుపట్టగలుగుతాం మనం. నాకు మ్యాక్సిమం అంటే ఒక ఉత్వ సంధి అర్థమైందంటే ఇత్వ అత్వ వచ్చేస్తాయి. చేసిరి అన్నప్పుడు కూడా ఇకారం ఉంది కదా, ఎదురుగా అచ్చొచ్చింది కదా, అట్లా అని చెప్పేసి మనం ఇత్వ సంధి అనే ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం. తింటిరి అక్కడ అన్నం, తింటిరి ప్లస్ అక్కడ, తింటిరి ప్లస్ అక్కడ, అట్లా అంటే ఈకారానికి అచ్చొచ్చింది కాబట్టి ఇత్వ సంధి అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం.
ఇక్కడ పై ఉదాహరణలు చూస్తే క్రియలు నీవు మీరు అనే మధ్యమ పురుషల్ని ఇక్కడ పురుషములు అన్నం. పురుషములు అంటే మనకి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని చెప్పి 3 పురుషములు ఉంటాయి. పురుషములన్నీ 3 రకాలుగా మనకి కనిపిస్తాయి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, తర్వాత ప్రథమ పురుష అట్లా అనమాట. ఇక్కడ మధ్యమ పురుషల్ని కర్తలుగా కలిగి ఉన్నాయి. నీవు మీరు అని చేసి ఇప్పుడు వచ్చితివి అప్పుడు అన్నం అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు, నీవు వచ్చితివి అప్పుడు ఇట్లా అనమాట సపోజ్. తర్వాత మీరు అనుకోండి, నీవు అంటే ఏకవచనం మధ్యమ పురుషలో, మీరు అంటే మధ్యమ పురుషలో బహువచనం. మీరు చేసిరి, మీరు తింటిరి, నీవు తింటిరి అన్నప్పుడు మీరు తింటిరి ఇట్లా అంటే మధ్యమ పురుషల్ని కర్తలుగా కలిగి ఉన్నాయి ఇట్లాంటి పదాలు వాడినప్పుడు. అట్లా అది గుర్తుపెట్టుకోండి. మధ్యమ పురుష క్రియలు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని ఇది వచ్చినప్పుడు ఈ సూత్రం మధ్యమ పురుష క్రియల ఇకారానికి సంధి నిత్యం. తర్వాత చూడండి, ప్రథమ ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి సంధి వైకల్పికం. ప్రథమ ఉత్తమ పురుష, ప్రథమ ఉత్తమ పురుష అని అన్న 3 పురుషములు అన్నాం కదా. ఇప్పుడు ఆ 3 పురుషములు కూడా ఊరికే వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెప్పుకుందాం. ఉత్తమ పురుష, ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకోవడం. నేను ఉత్తమ పురుష, నేను ఏకవచనం. మేము ఉత్తమ పురుష బహువచనం. ఓకేనా. తర్వాత మధ్యమ పురుష, నీవు ఏకవచనం మధ్యమ పురుషలో, మీరు మధ్యమ పురుషలో బహువచనం. తర్వాత ఇంకేంటి, ప్రథమ పురుష, ప్రథమ పురుషలో అది, అది ఏకవచనం. తర్వాత అవి అంటే బహువచనం. వాడు, అతడు ఏకవచనం. వారు అంటే మళ్ళీ బహువచనం. అంటే ఇక్కడ మనకి అంటే ఏకవచనం బహువచనం గుర్తుపెట్టుకోవాలి. పురుషములలో ప్రధానంగా ఏంటి అంటే ఉత్తమ పురుష అంటే తన గురించి చెప్పుకోవడం, మధ్యమ పురుష అంటే ఎదుటోళ్ళ గురించి చెప్పడం, ప్రథమ పురుష అంటే ఇతరుల గురించి చెప్పడం అట్లా అన్నమాట. సరే, ఇక్కడ ప్రథమ ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి సంధి ఏమవుతుంది, వైకల్పికం. వైకల్పికం అంటే మీకు తెలుసు, సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు. ఇక్కడ చూడండి, వచ్చిరప్పుడు, వచ్చిరిప్పుడు, అప్పుడు కాదు, వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. వచ్చిరిలో ఎవరున్నారు, ఈ కారం ఉంది, ఎదురుగా ఎవరు వచ్చిరు, మళ్ళీ అచ్చు ఈ కారం వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇత్వ సంధి. అట్లాగే చూసితిమి ఇప్పుడు, చూసితిమి ప్లస్ ఇప్పుడు మీ ఈ ఉంది, మళ్ళీ ఎదురుగా ఈ వచ్చింది కాబట్టి ఇది ఇత్వ సంధి. ఇంకొకటి చూడండి, ఇత్వ సంధికి సూత్రం, వార్ధకమైన ఇకారానికి సంధి బహుళం. దీన్నే మన పరవస్తు చిన్నయ్య సూరి ఏమంటాడంటే, వార్ధమైన ఇత్తునకు సంధి లేదు అంటాడు. మళ్ళీ వార్ధము అంటే ఏంటి, త్వార్ధము అంటే ఏంటి అనేది మనకు గుర్తుకు ఉండాలి. భూతకాల అసమాపక క్రియని మన వార్ధకము అని అంటాం. ఇక్కడ చూడండి, ఇత్తుకు సంధి లేదని ఈయన అన్నాడు, వార్ధకమైనటువంటి ఇత్తుకు ఇక్కడ సంధి బహుళం అనేది కూడా ఒక సూత్రం ఉంది. 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చి ఇచ్చెను అన్నప్పుడు వచ్చి ప్లస్ ఇచ్చెను. ఓకేనా. సంధి వచ్చి ప్లస్ ఇచ్చెను, ఇక్కడ సంధి చూడండి ఒకసారి జరుగుతుంది, వైకల్పికం అన్నాం కదా, ఒకసారి జరగదు. వచ్చి ఇచ్చెను, వచ్చి ఇచ్చెను అన్నప్పుడు సంధి జరగదు, వచ్చి ఇచ్చెను సంధి జరుగుతుంది. పాడి అత్తడు, పాడి ప్లస్ అతడు అట్లా అన్నమాట. ఇవి కూడా అంటే ఈ పదాలు కొన్ని వైకల్పికం జరుగుతున్నాయి అనేది గమనిస్తే చాలు. తర్వాత అత్వ సంధి, ఇక్కడ అత్తునకు అచ్చుపరమైన సంధి బహుళం. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోండి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏమవుతుంది, బహుళము. ఇక్కడ చూడండి ఉదాహరణకి, మరి చింతాకు, వంటాముదం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తానికి వస్తాయి ఇట్లాంటి పదాలు. చింతాకు అన్నప్పుడు చింతా ప్లస్ ఆకు, చింతాకు చింతలో ఆ ఉంది, తర్వాత ఎదురుగా ఆ వచ్చింది, మరి ఇది చూస్తే పదంలో దీర్ఘం ఉంది, ఏకాదేశమైంది దీర్ఘము కాబట్టి మరి ఇది సవర్ణ దీర్ఘ సంధి కదా అని అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకు కాదు? అట్లనే వంటాముదం కూడా ఎందుకు కాదు అంటే, మనం అనుకున్నాం సంస్కృత పదాల మధ్య జరిగేవి సంస్కృత సంధులు, సవర్ణ దీర్ఘ సంధి ఒక సంస్కృత సంధి, అత్వ సంధి ఒక తెలుగు సంధి, తెలుగు పదాల మధ్య జరుగుతూ ఉంది. చింత ప్లస్ ఆకు, చింతాకు అయ్యింది అంటే ఈ తెలుగు పదాలు కలిసిపోవడం వల్ల అక్కడ దీర్ఘం అనేది కనిపిస్తుంది అట్లా అనమాట. ఇక్కడ తెలుగు పదాల మధ్య జరిగింది కాబట్టి మనం ఆ కొన్నే ఉంటాయి ఇట్లాంటి పదాలు, వాటిని కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వంటాముదం, వంట ప్లస్ ఆముదం, వంట ప్లస్ ఆముదం అన్నప్పుడు కూడా
సంధి ఖచ్చితంగా ఏ సంధి? అత్వసంధి. అంటే అకార సంధి అని కూడా అంటాం దీన్నే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, అవి నిత్యం, ఇంకా సంధులు అవి ఖచ్చితంగా జరుగుతాయి, అట్లా జరిగినప్పుడు నిత్యం అంటాం. నాయనమ్మ, నాయనమ్మని తీసుకోండి, నాయన ప్లస్ అమ్మ, ఇక్కడ కూడా సంధి ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే సీతక్క, సీత ప్లస్ అక్క, సీతక్క. తర్వాత రాజయ్య, రాజా ప్లస్ అయ్య, రాజయ్య. ఇట్లాంటి పదాలన్నీ కూడా ఖచ్చితంగా సంధి జరుగుతుంది అనమాట. కాబట్టి వీటిని నిత్యముగా పరిగణిస్తాం. అత్వసంధే కానీ నిత్యంగా పరిగణించాలి. ఎందుకంటే అత్వసంధికి మనం ఏమన్నాం? బహుళం అన్నాం కదా. బహుళం అంటే కూడా మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు. బహుళం అంటే ఏంది? నిత్యంగా రావచ్చు, లేకపోతే నిషేధం జరగవచ్చు, అన్యకార్యంగా రావచ్చు, ఇట్లా కొన్ని చెప్పుకున్నాం. అది చూపిస్తాం ఇప్పుడు మీకు. మేనల్లుడు అనుకోండి, మేనా ప్లస్ అల్లుడు సంధి జరిగింది. మేనా ప్లస్ అల్లుడు అంటే సంధి జరిగింది. మేన యల్లుడు సంధి జరగదు, అంటే వైకల్పికం. అంటే సంధి నిత్యంగానో, వైకల్పికంగానో, నిషేధంగానో, అన్యకార్యంగానో జరిగితే బహుళము. అది మీకు ఇదివరకు వచ్చింది, చూసుకోండి ఒకసారి. తర్వాత అమ్మ ఇచ్చాను, ఇక్కడ కూడా అంతే, వైకల్పికం. తర్వాత దూత ఈతడు, దూత ఈతడు అన్నప్పుడు చూడండి, దూత ఈతడు అంటే ఇక్కడ సంధి జరగలే. సంధి జరగకపోతే ఏమంటాం? నిషిద్ధం. అదొకటి గమనించండి. అట్లాగే ఒకానొక, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అన్య విధం ఇంకో రకంగా వస్తుందండి, అంతే. అన్య విధము అంటే వేరే రకంగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే అట్లా వస్తుంది అంతే. ఒకానొక, ఒక ప్లస్ ఒక అన్నప్పుడు ఒక్కొక్క కదా అని అనుకోవద్దు. ఎందుకు అంటే పదము ఒకానొక అనేది ఉన్నది కాబట్టి. ఇక్కడ ఒక ప్లస్ ఒక అంటే ఒకానొక, ఇది అన్య విధము. ఇట్లా వచ్చినా కానీ అది అత్వసంధే. ఎందుకు? ఒకలో ఆ ఉంది, దానికి ఎదురుగా అచ్చు ఓ వచ్చింది, అత్తుకి అచ్చు వచ్చింది ఎదురుగా కాబట్టి, అంటే అత్తుకు అంటే అకారానికి ఎదురుగా అచ్చు వస్తే అది ఖచ్చితంగా అకార సంధి, అత్వసంధి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది అత్వసంధే అని ప్రధానంగా. సరే, ఇక్కడ ఒకవేళ పదం ఇచ్చి పరీక్షలో ఒకానొక ఇక్కడ జరిగినటువంటి ఇది ఏమిటి అని అడిగిండి అనుకోండి, ఓహో నిత్యమా, లేకపోతే నిషేధమా, లేకపోతే వైకల్పికమా, లేకపోతే అన్య విధమా, అది గుర్తుపట్టాలి మనం. అంటే అప్పుడు ఏం గుర్తుపట్టాలి? అన్య విధము అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధిలో చూద్దాం. గసడ దవలు వేరు, గజడ దబలు వేరు గుర్తించాలి. గజడ దబలు అంటే సరళాలు, గసడ దవలు ఒక సంధిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గసడ దవాదేశ సంధి సూత్రం కనుక చూస్తే, గసడ దవలు ఆదేశంగా వచ్చే సంధి గసడ దవాదేశ సంధి. ఇక్కడ ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళంగా అవుతాయి. ఇది సూత్రం. ప్రథమ మీది పరుషాలకు ఎవరు ఆదేశంగా వస్తారంట? పేరులోనే ఉంది చూడండి, గసడ దవాదేశ, గసడ దవాదేశ ఆదేశ, అది వచ్చేస్తుంది మనకి. ఆదేశం అనగానే మళ్ళీ గుర్తు రావాలి. ఆదేశం అంటే ఏంటి? శత్రువు, ఆర్డర్ అనేది మనం అనుకున్నాం. అట్లా అనమాట. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగా నగును. చూద్దాం ఎట్లయితాయో చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఏమొస్తే ఆదేశంగా? గసడ దవలు, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లా రావాలి? ఇప్పుడు మా ప్రథమ మీది పరుషాలకు అన్నాం. పరుషాలు తెలుసు మనకి. ప్రథమ మీది అంటే ఏందో చెప్తాను నేను. పరుషాలకు అన్నాం. పరుషాలు అంటే క, చ, ట, త, ప, ఇవి తెలుసు. కచడ తపలకు గసడ దవలు వస్తాయి బహుళంగా. చూడండి, అంటే కాకేం రావాలి? గా రావాలి. చాకి స, టాకి డా, తర్వాత తాకి దా, ఇట్లా అనమాట. పాకి వా, ఇవి చూసుకోండి. వాడు ప్లస్ కొట్టే, ప్రథమ మీది పరుషాలకు ఏమొస్తాయి మనకి? గసడ దవలు. వాడు ప్లస్ కొట్టే అన్నప్పుడు వాడు, డు అనేది ప్రథమ మీది అన్న కదా, ప్రథమ విభక్తి ప్రత్యయాలు. మనకి విభక్తులు కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. విభక్తులు ఉన్నాయి, మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. విభక్తులు అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఇవన్నీ మనం నేర్చుకునే ఉన్నాం. డోము, ఊలు, ప్రథమ విభక్తి, తర్వాత నిన్ను, నన్ను, కూర్చి గురించి ఇట్లా అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం, చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం అవి. సరే, అట్లా ప్రథమ మీది ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయాలు గుర్తుండాలి మనకి. డు, మో, ఊలు. ఇక్కడ చూసుకుంటే వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టె అంటే ప్రథమ మీది, అంటే ప్రథమ విభక్తికి సంబంధించిన ప్రత్యయం ఉంది. పరుషాలకు అంటే దానికి ఎదురుగా ఎవరు వచ్చిరు? పరుషం కా ఉంది. పదంలో చూస్తే గా ఉంది. వాడు గొట్టె, గో, గా ఉంది కదా. అంటే ఇక్కడ గసడ దవల ఆదేశంగా వచ్చినాయి. వాడు గొట్టె, గసడ దవాదేశ సంధి, అట్లా గుర్తుపట్టాలి. నీవు టక్కరి అన్నప్పుడు నీవు డక్కరి. ఆ పదం చూసినప్పుడు కూడా మనకు కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు సూత్రం గుర్తు రాకుండా మనకు పదం చూడంగానే కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం మనం. పాలు ఓక అన్నప్పుడు పాలు ప్లస్ పోక, పాలు ప్లస్ పోక. ఇక్కడ కూడా పాలు, లు, డూము, ఊలు కదా.
లు వచ్చింది, తర్వాత పో అనేది వచ్చింది కాబట్టి పరుషం కదా, కా చాట తాపల్లో పా. అట్లా పాలు పోక, అది ఏమైంది, పాలు ఓక అయింది. ఆదేశం, ఆదేశం అంటే ఏంది, శత్రువు. పాలు పోక అనొచ్చు, అంటే పాలు పోక అంటే ఏంది వస్తలేదని అంటాం కదా. అయితే ఇక్కడ ఓ ఇక్కడ వచ్చేసింది అనమాట ఆదేశంగా. తర్వాత నిజము తెలిసి, నిజానికి ఏంటి, నిజము తెలిసి, కానీ దకారం అనేది ఏమైంది, ఆదేశంగా ఇక్కడ వచ్చింది. గసడద వల్ల దకారం వచ్చింది. నిజము ప్లస్ తెలిసి అనేది నిజము తెలిసిగా అయింది. ఇంకొక సూత్రం కూడా చూద్దాం దీనికి. ద్వంద్వంబుపై, ద్వంద్వంబుపై అంటే అన్నిసార్లు ఇట్లాగే ప్రథమ మీది పరుషాలకు గసడదవలు రావాలి అనేది ఏముండదు, కొన్నిసార్లు మారుతూ ఉంటుంది అనమాట. అందుకే కొన్ని ఎక్కువ సూత్రాలు ఉంటాయి కొన్ని సందులకు. సరే, ఈ మనకి గసడదవాదేశ సంధి గురించి పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రధానంగా ఉన్నటువంటి సూత్రాలను మనం అధ్యయనం చేద్దాం. ద్వంద్వంబుపై పరుషములు గసడదవలగును, ద్వంద్వంబుపై పరుషములు గసడదవలగును. ఇప్పుడు చూడండి, కూరగాయలు ఉంది, కూర ప్లస్ కాయలు, నిజానికి కూర కాయలు కదా, కానీ ఇక్కడ ఏమవుతుంది, కూరలు కాయలు అని అనమాట. అంటే కూరలు అంటే ఇక్కడ ఆకుకూరలు, కాయలు అంటే కూరగాయలు అవి. సరే, ఇక్కడ ఏమైంది, పదాలు రెండు కలిసిపోయి కూరగాయలు అయింది. ఎట్లయింది చూడండి, ద్వంద్వము అంటే ఇవి ద్వంద్వ సమాసానికి చెందినటువంటి పదాలు అనమాట. కూరగాయలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు మామూలుగా అక్క జల్లెళ్ళు, అక్క జల్లెళ్ళు. ఆ తర్వాత అన్న తమ్ముళ్ళు కదా, నిజానికి అంటే పదాలు అవి కలుస్తాయి కదా, కానీ మనకేమవుతుంది అన్నదమ్ములు, అన్నదమ్ముళ్ళు అట్లా అనమాట. కాళ్ళు చేతులు కదా, మనకేమైతే కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు ఎట్లా అనమాట. అంటే అట్లయితే తల్లిదండ్రులు కూడా కావచ్చు, తల్లి తండ్రి ఏమైతే తల్లిదండ్రులు అట్లా. అంటే చూడండి ఒకసారి పదాలను మనం విడదీస్తే, కూర కాయలు అంటే ద్వంద్వ పదాలకి, ద్వంద్వముపై పరుషములకి ఏమైనా గసడదవలు వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ద్వంద్వ పదాలు, ఇక్కడ కూరకి ఇక్కడ చూసుకోకండి మీరు, నెక్స్ట్ పదంలో కా పరుషం చూసుకోండి, కా ఉందా లేదా అని. ఓకేనా, కూర ప్లస్ కా కలిసినప్పుడు మనకు పదంలో ఏం కనబడుతుంది, కూరగాయలు, అది గసడదవల్లో మళ్ళీ గా ఉంది అని చూసుకోండి. అట్లనే కాలు ప్లస్ చేతులు, చే చూసుకోండి. తల్లి ప్లస్ తండ్రులు, తా చూసుకోండి. ఊరు వల్లెలు అన్నాం కదా, ఊరు ప్లస్ పల్లెలు, పా చూసుకోండి. మళ్ళీ మనకి ఊరు వల్లెలు అన్నప్పుడు వకారం గసడదవల్లో ఒకటి ఉంది. అంటే గసడదవాదేశ సంధిని గుర్తుపట్టడానికి నాకు తెలిసి చాలా సులభంగా గుర్తుపట్టచ్చు. కాకపోతే మనకి పరుషాలు ఒకటి, గసడదవలు ఒకటి గుర్తు ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఇంకొకటి కూడా దీనికి, కలలగు క్రియాపదముల మీది పరుషాలు సరళాలైతే. కలలు అంటే తెలవాలి, కలలు అంటే ధృతములు కానివి కలలు, ధృతము కాగా మిగిలిన పదాలు ధృతం కాకుండా మిగిలిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కలలు అంటాం. మరి ధృతము అంటే నకారం, ధృతము అంటే ఏంటి, నకారం, నకారాన్ని ధృతం అంటాం మనం. అన్, నో ఇట్లాంటి నకారం అనమాట, వాటిని ధృతం అంటాం కదా. అవి కాకుండా అంటే అవి చివర ఉంటేనేమో ధృతము ఉన్నటువంటి ధృతములు అంటాము. అంటే చూచెన్, చూచెను అట్లా అనమాట. లేకపోతే వీనేను, విని అట్లాంటి ఇవి ధృతములు. నకారం లేకుండా చివర ఉన్నటువంటి పదములు ఉంటాయి కదా, అవి కలలు. ఇప్పుడు ఉదాహరణకి కళలంటే ఇంక ఏ పదాలన్నా తీసుకోవచ్చు, చదువు, రాయు, ఇవన్నీ కూడా అనమాట కళలే. ఇంక ఇట్లాంటి పదాలన్నీ కూడా చదవటం, రాయటం, పుస్తకం, ఇవన్నీ కళలు. అయితే ఇక్కడ చూడండి, కళలు అంటే ధృత ప్రకృతి కాలు కానివి, ధృతములు కానివి కళలు, అంటే నకారం చివర లేనివి. ఇప్పుడు చూడండి ఉదాహరణలు మనం గసడదవాదేశ సంధికి. రారు ప్లస్ కదా, ఇక్కడ రారు ప్లస్ కదా అన్నప్పుడు ఇక్కడ పరుషాలు, రారు గదా అయింది, గా వచ్చింది. మళ్ళీ ఒత్తురు ఓదురు అన్నప్పుడు ఒత్తురు ప్లస్ పో, పా వచ్చింది కదా రెండో పదం మొదట. అట్లాగే పదంలో చూసినప్పుడు వకారం కనిపిస్తుంది, ఒత్తురు ఓదురు అని, గసడదవాదేశ సంధి. అది అవన్నీ కూడా సూత్రాలు అధ్యయనం చేయండి. తర్వాత సరళాదేశ సంధి. సరళాదేశ సంధిలో ధృతము మీది పరుషాలకు, సరళాదేశ సంధికి మనకి ఇది కూడా ఉందండి. సరళాదేశ సంధికి చాలా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది పాఠ్యపుస్తకాలలో. ధృతము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ధృతము అంటే మీకు ఇప్పుడే చెప్పిన, ధృతము అంటే నకారం కదా. ధృతము మీది నకారం చివర ఉన్న పదాలని ధృత ప్రకృతికాలు అంటాం, నకారం చివర లేని పదాలను కలలు అంటాం. ఇక్కడ కూడా ఈ రెండు బిట్లు కూడా చెప్పలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ధృతము మీది పరుషాలకు సరళములు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ కూడా సరళాదేశ, ఆదేశ అన్నప్పుడు శత్రువు అంటే ఇంకేదో శత్రువు రాబోతుంది మనకి, గుర్తుపెట్టుకోవాలి. అది నకారాన్ని ధృతం అంటాం, అంటే పదాల చివర నకారం ఉంటే అది ధృత ప్రకృతికాలు. ఇక్కడ పూచెను, తినెను, చేసెను, నడిచెను, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కోసం ఇచ్చిన అనమాట.
తర్వాత చూడండి, మనకు ఉదాహరణ కనుక చూస్తే ధృతము మీది పరుషాలకు సరళాలు వస్తాయి ఆదేశంగా. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు అనేది పదం. పూచెన్ గలువలు అనే పదం ఏమవుతుంది? పూచెన్ ఉంది ప్లస్ కలువలు, పరుషం వచ్చింది, పరుషము వచ్చింది. ధృతము మీది, ధృతముందా? అన్ అనేది ధృతం. ధృతము మీది పరుషాలకు, పరుషముందా? రెండో పదంలో మొదట ఉంది, కా ఉంది. పరుషాలంటే కచ్చడ తపలు, సందులు అయిపోయిందాక మనకి కచ్చడ తపలు గజడ తపలు వదలొద్దిగా. పూచెన్ కలువలు, ఆ పదంలో ఏమైంది? పూచెన్ గలువలు, గా పూచెన్ గలువలు అయింది, అంటే నకారంతో వచ్చింది. ధృతము మీది పరుషాలకు సరళాల ఆదేశంగా వస్తాయి. మళ్ళీ సరళాలు గుర్తుండాలి ఇక్కడ. గా జా డా దా బా, ఇందాక గసడదవలను ఇంకా దాన్ని అక్కడ నుంచి అక్కడ వదిలేసేయాలి దాన్ని. మళ్ళీ ఇప్పుడు మనకి ఏం కావాలి? సరళాలు కావాలి. గా జా డా దా బా, ఇక్కడ పూచెన్ గలువలు, గా అన్నం కాబట్టి సరళం వచ్చింది. ఓకే, ధృతము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తే సరళాదేశ సంధి. దెసన్ జూచి, దెసన్ ప్లస్ చూచి, పాటిన్ దప్ప, వడిన్ బట్టి, ఇవన్నీ కూడా మీరు విడదీసి చూడండి వస్తాయి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఆ ఆదేశ సరళానికి ఎట్లా అనేది పూచెన్ ప్లస్ కలువలు బిందు సంశ్లేషలు రావాలి. అంటే బిందువన్న సంశ్లేషాక్షరం, మనం సంశ్లేష గురించి కూడా చెప్పుకున్నాం. వర్ణ అంటే ఒత్తు అనేది చేరుతూ ఉంటుంది అని చెప్పేసి, మొదటి పదం చివరికి రెండో పదం మొదట ఉన్నటువంటి ఈ రెండు కలిసిపోయి మనకి ఒత్తు రూపంలో కనిపిస్తాయి. ఇప్పుడు చూపిస్తా. పూచెన్ ప్లస్ కలువలు అనుకోండి, పూచెన్ కా రెండు కలిసిపోయి పూచెన్ గలువలు అయింది. సంశ్లేష, నాకి గా కలిసింది ఇక్కడ కదా, అట్లా వచ్చినప్పుడు సంశ్లేష అంటాం, పూచెన్ గలువలు అని. తర్వాత చెవికింగ్ గుండలంబు, చెవికింగ్ గుండలంబు అన్నప్పుడు చెవికిన్ నకారం ఉంది, మళ్ళీ ఎదురుగా కూ వచ్చింది కదా, కాబట్టి చెవికిన్ గుండలంబు అన్నప్పుడు ఏమైంది? చూడండి, చెవికిమ్ మనకి బిందు. మనం ఏమన్నాం? ఆదేశ సరళానికి ముందున్నటువంటి, ఆదేశ సరళానికి ముందున్నటువంటి అంటే ఆదేశంగా రాబోయేటువంటి, అక్కడ మనకు సరళం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఇది సరళాదేశ సంధి. సరే, ఇంకా మనకి త్రిక సంధి కూడా ఉంది. ఇక త్రిక సంధికి వస్తే ఆ ఈ ఏలను త్రికములు అంటారు. త్రికంబు మీద అసంయుక్త హల్లునకు, త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగును. ఇక్కడ చూడండి, ఆ ఈ ఏలు త్రికాలు, ఇది మర్చిపోవద్దు. రెండో ఆ, రెండో ఈ, రెండో ఏ. ఇక్కడ అచ్చోటు అనుకోండి, ఆ ప్లస్ చోటు. ఇక్కడ మనకి అట్లనే ఈ విధము తీసుకోండి, అంటే మనకి పదంలోనేమో మొదటివి కనిపిస్తాయండి, హ్రస్వాక్షరాలు కనిపిస్తాయి. విడదీసినప్పుడు మాత్రం మనకి దీర్ఘాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, త్రికంబు మీది అసంయుక్త, త్రికము అంటే ఆ ఏలు అన్నాం కదా, అంటే త్రికానికి సంబంధించిన దీర్ఘాలు కనిపిస్తాయి. తర్వాత అసంయుక్త హల్లునకు అన్నాం, సంయుక్తంగా అందనే కదా అక్కడ అర్థం. అసంయుక్త హల్లు అంటే సంయుక్తము కాదు అని అంటే ఏంది? ద్విత్వం అనే కదా అర్థం. సంయుక్తం అంటే ఒక అక్షరానికి ఆ అక్షరం ఒత్తు కాకుండా వేరే అక్షరం ఒత్తు వస్తుంది, అది సంయుక్తం. ఏ అక్షరానికి ఆ అక్షరమే ఒత్తుగా వచ్చింది అనుకోండి, అప్పుడేమంటాం? ద్విత్వము అంటాం. అక్క, నక్క ఇట్లాంటివి, బల్ల, ఇవి కాబట్టి అవి ద్విత్వ అక్షరాలు. ఇక్కడ చూడండి, అచ్చోటు కాబట్టి ఈ ప్లేస్ అచ్చోటు అన్నప్పుడు ఆ ప్లేస్ చోటు అవుతుంది. పదాన్ని చూసినప్పుడు అచ్చోటు మనకి ద్విత్వం కనిపిస్తుంది, అసంయుక్త హల్లు వస్తుంది పదంలో. ఈ విధము అన్నప్పుడు కూడా ఈ ప్లస్ విధము కదా, అక్కడ కూడా మనకి త్రికము మీదకి ఏమొచ్చింది అంటే అసంయుక్త హల్లు వచ్చింది. అట్లనే ఎక్కాలము, ఇవన్నీ మీకు చాలా డీటెయిల్డ్గా 10వ తరగతి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ఏ ప్లస్ కాలము, ఇక్కడ కూడా ద్విత్వం పైన దీర్ఘాక్ష హ్రస్వంగా మారుతుంది, అది గమనిస్తే పదాలన్నీ మనకి అర్థమవుతాయి. తర్వాత అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా, అవి కూడా మనకి విడదీయటం రావాలి. ఆ ప్లస్ కడ, ఈ ప్లస్ కడ, ఏ ప్లస్ కడ అంటే ఆ ఈ ఏలు కనబడితే త్రిక సంధి. మ్యాక్సిమం ఒక ప్రాథమికంగా అట్లా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక రుగాగమ సంధి. రుగాగమ సంధి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సంధి. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. మరి ఏంటి పేదాది శబ్దాలు ఏంటి అనేది ఒకటి డౌట్. పేద, బీద, బాలింత ఇట్లాంటి శబ్దాలను
పేదాది శబ్దాలు అంటాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ పేదరాలు అనేది నిజానికి పదం. రుగాగమ అన్నం, ఇది ఆదేశ సంధి కాదు, ఆగమ సంధి. ఆగమం అంటే ఏంటి? మిత్రుడు. ఇక్కడ పేదా ప్లస్ ఆలు అన్నాం. పేదా ప్లస్ ఆలు అన్నప్పుడు ఆలు అనేది వచ్చింది కదా ఎదురుగా. నిజానికి పేదరాలు, రకారం. పేదరాలు అంటే రకారం అనేది మంచిగా సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. పేదరాలు అంటే రకారం అనేది మిత్రులాగా వచ్చి చేరింది. పేద మీదికి రకారం అనేది. తర్వాత బీద ప్లస్ ఆలు, బీదరాలు ఇట్లాంటి. తర్వాత బాలింత ప్లస్ ఆలు, ముద్దరాలు, జవరాలు, మనుమరాలు, కోమరాలు, ఇవన్నీ కూడా అన్నమాట. ఇట్లాంటివన్నీ కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగాగమం అవుతుంది అనుకున్నాం. రుగాగమ సంధికి మనం 2 సూత్రాలు చూసినాం. అంతకుముందేంది? పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం వస్తుంది అనేది ఒకటి చెప్పుకున్నాం. ఇంకా కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరం కావడం, ఆ ఉకారము వచ్చి ఏమవుతుంది? రుగాగమం అవుతుంది అనేది ఇప్పుడు ఈ సంధి సూత్రం అనమాట. గుణవంత ప్లస్ ఆలు, ఇవన్నీ బుద్ధిమంత ప్లస్ ఆలు, శ్రీమంత ప్లస్ ఆలు అంటే ఇక్కడ ఇవన్నీ తత్సమ శబ్దాలు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా రుగాగమం. ఎక్కడ కనిపిస్తుంది రుగాగమం అంటే గుణవంతు రాలు, రా అన్నాం కదా అది. బుద్ధిమంతు రాలు, రా. శ్రీమంతు రా. ఇట్లా. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగును. అచ్చుకు ఏం పరం కావాలి? ఆమ్రేడితం పరం కావాలి. ఆమ్రేడితం అంటే ఏంది? ఒక పదం 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. ఇప్పుడు ఔరౌరా ఉందండి. ఔరౌరా ఉన్నప్పుడు ఔరా ఔరా ఇవి వాస్తవంగా ఒకే పదాలు, కానీ 2 సార్లు పలుకుతున్నాం. ఔరౌరా అంటున్నాం, ఆహాహా అంటాం, ఓహోహో అంటాం. అంటే ఆ పదాన్ని ఏం చేస్తాం? రిపీటెడ్గా 2 సార్లు పలుకుతాం. ఇక్కడ చూడండి, అంటే ఒక పదం అచ్చునకు ఆమ్రేడితం పరం కావాలి. ఔరాలో అచ్చుంది, రాలో అచ్చుంది, ఏమొచ్చుంది? ఆ అనే అచ్చుంది. దానికి ఎదురుగా ఆమ్రేడితం వచ్చింది. అంటే రెండోసారి పలికింది ఆమ్రేడితమే కదా. అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది. దానికి ఉదాహరణలు చూసుకోండి. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఊరు ప్లస్ ఊరు, ఊరూరు. ఇంటింట, ఇంట ప్లస్ ఇంట, ఇంటింట. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఇట్లాంటివన్నీ ఆమ్రేడిత సంధికి సంబంధించినవని గమనించండి. ఇక ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకారం, ద్విరుక్త అని అంటే దేని ఒత్తు దానికే వస్తుంది అనమాట. ద్విరుక్త టకారం అంటున్నాం కాబట్టి టాకు టా ఒత్తు వస్తే ద్విరుక్త టకారం, అది గుర్తుపెట్టుకోండి. అంటే ద్విత్వమే ఒక విధంగా. ఇక్కడ ఆమ్రేడితం పరమైంది. దేనికి? కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. ఇక్కడ కడాదులు తెలియాలి. కడ, మొదట, ఎదరు, కొన ఇట్లాంటివి అనమాట కడాదులు అని అంటే. ఇంకా దీంట్లో చూడండి, కడా ప్లస్ కడ అంటే కడాదులు దేనికి? ఇక్కడ ఆమ్రేడితం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం రావాలి. అంటే కడా ప్లస్ కడా అయితే ద్విరుక్త టకారం వచ్చిందా చూసుకోండి. కట్ట కడా అంటున్నాం. కడా ప్లస్ కడ, కట్ట కడా అయింది, ద్విరుక్త టకారం వచ్చింది. ఆమ్రేడితం రెండవ పాదము కడే ఉంది కాబట్టి అది ఆమ్రేడితం. మొదట ప్లస్ మొదట, అట్లానే ఎదురు ప్లస్ ఎదురు, కొన ప్లస్ కొన, ఇదంతా కూడా ఇట్లాంటి పదాలు ఆమ్రేడితము పరమైతుంది. ద్విరుక్త టకార సంధి అనే విషయం గమనించాలి. ఇంకా ఇందులోనే చూస్తే సరే ఇంక ఎగ్జాంపుల్స్ తుట్టతుదా, తర్వాత చిట్ట చివర ఇట్లాంటివి కూడా చెప్పుకోవచ్చు. బట్ట బయలు ఇట్లాంటివి. ఇంకా నెక్స్ట్ ఇంకో సూత్రం పరంగా కూడా చూస్తే కురు, చిరు, కడు, నడు, నిడు ఇట్లాంటి శబ్దాలకి అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. కురు, చిరు, కడు, నడు, నిడు. ఇక్కడ చూడండి, కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు. కుట్టుసురు అనే పదం టూకి టా అవుతుంది. ఓకే, ఇది ద్విరుక్త టకారం అని కొంత గుర్తుపట్టవచ్చు. మరి విడదీయడం ఎట్లా? అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. కురు ప్లస్ ఉసురు అయితేనే అది కుట్టుసురు అవుతుంది. తర్వాత చూడండి, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. నిడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు. అంటే నిడు ఊర్పు కలిస్తే నిట్టూర్పు పదం ఏర్పడుతుంది. నడు ప్లస్ ఇల్లు కలిస్తే నట్టిల్లు ఏర్పడుతుంది. అట్లా అనమాట. ఇది ద్విరుక్త టకార సంధి అని గమనించండి. నెక్స్ట్ పుంపు ఆదేశ సంధి. కర్మధారయం నందు మువర్ణానికి పుంపుల ఆదేశంగా వస్తాయి అంతే. ఇక్కడ సరసపు వచనము, విరసపు మాట, అంటే పూ కనిపిస్తూనే ఉంది మాట, మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ సంధిని. సరసము విడదీసినప్పుడు మాత్రం ముకారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూకి పుంపులు వస్తాయి, పదంలో మనకు పుంపులు కనబడతాయి ఆదేశంగా. సరసము ప్లస్ వచనం, విరసము ప్లస్ మాట,
ఇట్లాంటి సంధి పుంపాదేశ అనేది గమనించండి. ఇంతవరకు మ్యాక్సిమం మనకు సందులు 6 నుంచి 10 వరకు దాదాపుగా అన్ని కవర్ అయినాయి. ఇంకా ఏమైనా మీరు ఇంకా కొన్ని అధ్యయనం చేస్తే బాగుండు అనుకున్నప్పుడు ఇంకా కొన్ని అధ్యయనం చేయండి. మీ శక్తిని బట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ పదాలు ప్రాక్టీస్ చేసినప్పుడు సూత్రాలని కొన్ని తప్పదు బట్టి కొట్టాల్సి వస్తుంది ఆయా సందర్భాల్లో. మొత్తానికి సందుల్లో మన మార్కు ఎక్కడికి పోవద్దు, పోనిచ్చుకోకూడదు. అట్లా మీరు సిద్ధమవుతారని ఆశిస్తూ నమస్కారం.